ఒక్క ట్రాన్స్ఫర్ చింతలెదిరి హనుమంతరెడ్డి గారు మహాకళాకారుడు, ఆయన కోడలు ట్రాన్స్ఫర్. అలాంటివన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అవి జరగకూడదని రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని, అట్లా ఇస్తే మీరు కూడా మమ్మల్ని ఏదో మంచి కేసీఆర్ 2 ఫస్ట్ తరం సెకండ్ తరం అయిపోయింది, ఇంకా చాలు, దళిత బంధు కూడా అర్హులకే ఇవ్వాలని. దీంతో పాటుగా ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు. ఒక ప్రొఫెసర్, సార్కి ఏం పని, సార్ ఎక్కడో ఉంటాడు, ఒక ప్రొఫెసరు, ఒక విలువలున్న ప్రొఫెసరు, అవినీతి లేని ప్రొఫెసర్, సారు పాదాల వెంట నడిచిన ప్రొఫెసర్, ఇల్లు కిటికీలు లోట్లో పలుకుతారు మన వాళ్ళు. ఇది అధికారుల బలుపు. ఇది అంటే ఇప్పుడు మాట అధికారుల యొక్క ఉత్సాహం. ఇట్లాంటి ఘటనలు రేపు జరగవద్దు, ఇట్లాంటి ఘటనలు ఈ సమాజంలో జరగవద్దు. భిన్న అభిప్రాయాలు స్పష్టించగలగాల. ఒక అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ మీద ఊపా కేసు పెట్టినారు. అరగోపాల్ ఇంటి ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యున్న వెస్టర్న్ జర్నల్స్లో లేకుంటే ఐక్యరాజ్య సమితి స్థాయిలో అక్కడ మాట్లాడడానికి కేసు. అలాంటివి ఇప్పుడు జరగకుండా వీళ్ళు హామీ ఇస్తే వీళ్ళు మాట్లాడడానికి ప్రజాస్వామ్యం, నిరంకుశత్వ శాంతి భద్రత కాపాడిన ప్రభుత్వం, పథకాలు అందించిన ప్రభుత్వం, నిల్లిచ్చిన ప్రభుత్వం, పల్లెల్లో వెలుగులు గలగల కాలువలలో మెలమెల సందమామ చేతికి అందినట్టు మన సెంతకొచ్చినట్టున్న ప్రభుత్వం, కాళేశ్వరం కానీ ఎత్తిపోతలు కానీ అద్భుతం చేసిన ప్రభుత్వాన్ని ఆ చర్యలను మాట వరుస కన్నా ప్రస్తావించకపోవడం నెహ్రూ రాజకీయ వారసులు అనుకునే మీకు ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం ఉందని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెహ్రూను కానీ దేశ వారసత్వం అంతా గాంధీ తత్వంలో, అంబేద్కర్ సమన్విత దృక్పథంలో, గాంధీలో అంబేద్కర్ సమన్విత దృక్పథంలో అనేక త్యాగపూరితమైన భగత్ సింగ్ లాంటి పోరాట వారసత్వ ఫలితంగా ఈ రాష్ట్రంలో కొమరం భీం మొదలుకొని, కాళోజీ లాంటి విప్లవ కవులు మొదలుకొని, ఇంద్రవెల్లిలో ప్రాణాలుండిన గిరిజన త్యాగాల మొదలుకొని ఒక ప్రజాస్వామిక సమాజం ఏర్పడ్డది. ఆ ప్రజాస్వామిక విలువలను కాపాడుతామనే మాట ఇస్తే నిరంకుశత్వాన్ని మేము కాకుండా ఉన్నప్పుడు ముందు భాషలో కానీ విధానంలో కానీ ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక ప్రక్రియ రావాలా. అది రావటం కోసం మొట్టమొదట నేను, ఎందుకంటే మళ్ళీ ఏదో మాట్లాడి కాదు, ఎందుకంటే మాట్లాడిన మిగతా విషయాలు లేదు, చాలా బాధపడ్డాను నేను చాలాసార్లు. ఇప్పుడు ప్రజాభవనం ఏ బిల్డింగ్ కట్టిన, ఏ బిల్డింగ్ అయితే ప్రజాభవన, అక్కడ ఏం జరిగింది ఏమీ లేదు. ఆ బిల్డింగుల చర్చలు, వ్యక్తిగతమైన ఆరోపణలు కాదు, విధానాలు విధానాల పద్ధతి ఏంది. ఇక్కడ అన్నిటికన్నీ ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పుడు జరిగే వాటిని నిజాయితీగా ప్రాగ్మాటిజం అట్లా చెప్పాలి, కానీ లేని వాటిని రాళ్ళు వేసుకుంటా ఏమి జరగనట్టు మొత్తం నిర్బంధం అంటే నాకేంటంటే నేను ఇంద్రవెల్లిలో 100 మంది గిరిజనులు కాల్చినవరని అంట. అనేక మంది లెక్కలేని అమాయకులను ఎవరు కాల్చినంట.